ఎంతసేపు మ్యాన్, తొందరగా కానీ. మీరా? ఇట్స్ మీ. ఈ టైంలో నేను రాకుంటే ఇంకెవరు వస్తారు? వేస్ట్ ఫెలో. ఏంట్రా మీ మానవులు? ఒకడేమో తాగిపోతాడు, కొందరేమో పని లేకపోతారు, మరికొందరేమో చదువు లేకపోతారు, రైతులేమో గతి లేకపోతారు. నా స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు కదరా, ఆఖరికి నన్ను కూడా ఇక్కడికి రప్పించారు. వేస్ట్ ఫెలోస్. నీలాగా నాకు టైం లేదు గానీ అక్కడ నా గురించి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. పద. ఆగు స్వామి, నా బాధలో నేనుంటే నీ గోల్ ఒకటి. అబ్బా, ఏంట్రా నీ బాధ? ఒకటా రెండా? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలుగా నా జీవితం నాశనం అయిపోయింది. ఉద్యోగాలు ఇస్తానని ఈ ప్రభుత్వం మాటలు నమ్మి మోసపోయాను. నా మీద నమ్మకంతో మా అమ్మ నాన్న ఉన్నదంతా అమ్మి నా చదువుకే పెట్టారు. అటు ఇస్తానన్న పథకాలు రాక, ఇటు నాకు ఉద్యోగము రాక, ఆ బాధతో మా నాన్న కల్తీ మద్యం తాగి ఈ మధ్యనే చనిపోయారు. ఆ బెంగతో మా అమ్మ మంచం ఎక్కింది. ఉన్న ఒక్క చెల్లి చదువుకోవాలో మా అమ్మని చూసుకోవాలో అర్థం కాని పరిస్థితి. నాన్న ఎలాగో లేరు కదా, అమ్మని చూసుకుందామంటే నా దగ్గర డబ్బులు లేవు, పని లేదు. మాలాంటి పేద కుటుంబాలు బతకటం కష్టం అండి. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 5 సంవత్సరాలుగా ఏ తప్పు చేయకుండానే ప్రతిరోజు ఇక్కడ నరకం అనిపించాను. నువ్వేంటి కొత్తగా తీసుకెళ్ళేది? ఆహా, ఇంత పెద్ద తప్పు చేసి తప్పు చేయలేదంటావేంట్రా? నేను తప్పు చేశానా? ఏం చేశాను స్వామి? తప్పే కదా, నీ విలువైన ఓటుతో తప్పుడు నాయకుణ్ణి ఎన్నుకున్నావు. అది మరి పెద్ద తప్పా కాదా? అవును, తప్పే చేశాను. తప్పే. వేరే దారి లేక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దారి ఉంది మానవా, దారి ఉంది. 5 సంవత్సరములు ఓపిక పట్టిన వాడివి 5 వారాలు ఓపిక పట్టలేవా? ఎందుకు స్వామి? 5 సంవత్సరాల్లో జరిగింది ఈ 5 వారాల్లో ఏం జరుగుద్ది? అటు చూడరా. విలువైన జీవితం కోసం మీ అమూల్యమైన ఓటు వేసి సరైన నాయకుణ్ణి ఎన్నుకోండి. చూశాను స్వామి. జ్ఞానమున్నవాడివి. నీ జీవితము, నీ కుటుంబ జీవితము మార్చుకునే ఆయుధం నీ చేతిలోనే ఉంది. బుద్ధొచ్చింది. ఈసారి నాలాంటి అందరు యువకుల ఓటు మా చంద్రన్నకే. బాబుని మళ్లీ గెలిపిద్దాం, మన భవిష్యత్తుని కాపాడుకుందాం.